हरिः ओं श्रीगुरुभ्यो नमः। श्रीकैवल्यपदम्बुजेरुटकुनै चिन्तिंचदन् लोकरक्षैकारम्भकु भक्तपालनकला संरम्भकुन् दानवोद्रेकस्तम्भकु केळीलोल विनसदृग्जाल संभूत नानाकञ्जात भवाण्डकुम्भकु महानन्दाङ्गनाडिम्भकुन् वालिन भक्तिमृक्यद अवारित ताण्डव केडिकिन् दयाशालिकि शूलिकिन् शिखरिजामुखपद्ममयूखमालिकिन् बालशशाङ्कमौलिकि कपालिकि मन्मथगर्वपर्वतोन्मूलिकि नरदादिमुनिमुख्यमनः सरसीरुहालिकिन् आतत शवजेशत समस्तचराचरभूतसृष्टिविज्ञातकु भारती हृदयसौख्यविधातकु वेदराशि निर्णेतकु देवतानिकरनेतकु कल्मषचेतकुन्नतत्रातकुन् धतकुन् निखिल तपसलोकशुभप्रदातकुन् क्षोणितलम्बुनन्नुदुरु सొకగమృక్కినుతింతు సైకతశ్రోణికి చంచరీకచయ సుందరవేణికి रक्षितामरश्रेणिके त्वयजातभवचित्तवशीकरणैकवाणिकिं वाणिके अक्षदामसुखवर्जपुस्तकरम्यपाणिकिम् अम्मलगन्नयम्म मुगुरम्मलमुलपुटम्म चालपेद्दम्म సురారులమ్మ కడుపరడి ఉచ్చినయమ్మ తన్నులో నమ్మిన వెర్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గమయమ్మ కృపభ్రినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి వివిధ చెంగటనుండ నొప్పువాడు చంద్రమండల సుధాసరంబు పోలిక ముఖమున చిరునవ్వు మొలచువాడు వల్లీయుత తమాల వసుమతి జము భంగి పలు విల్లు మూపున బరపువాడు నీలనగాగ్ర సన్నిహిత భనుని భంగి ఘన కిరీటము తలగల్గువాడు పుండరీకయుగము పోలు కన్నులవాడు వెడదయురమువాడు విపుల భద్రమూర్తివాడు రాజముఖ్యుడొక్కరుడు నా కన్నుగవకెదురుగా కానబడియే తా రామభద్రుండ మన్నామాంకితంబుగా శ్రీ మహాభాగవతంబు తెనుగుంసేయుము మీకు భవబంధంబులు తెగునని ఆనతిచ్చి తిరోహితుండయ్యే అంత సమున్మీలిత నైనుండై వెరుగుబడి చిత్తంబున పలికెడిది భగవతమట పలికించెడువాడు రమభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెదవే రెండు గాథ పలుకగనేల. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ విదురా, జాగ్రత్తగా గమనించినట్లయితే కపిల మహర్షి తల్లి అయినటువంటి దేవహూతికి కొంచెం కాంట్రవర్షియల్గా కనిపిస్తున్నట్టుగా చెప్పేటువంటి విశేషం కింద కనిపిస్తుంటుంది. కానీ జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రతి మానవులందరూ కూడా సత్వరజస్తమో గుణాలతో కూడుకుని ఉంటారు. అందులో తమోగుణం అనేటువంటిది ఏమిటంటే హింస, దంభం, తర్వాత మాత్సర్యం, తర్వాత కోపం, తర్వాత అందరినీ కూడా భిన్నంగా చూడడం అనేటువంటి జాతికి చెందినటువంటి మానవులు. దాంట్లో అనేక రకాలైనటువంటి స్టేజెస్ ఉంటాయి. వాళ్ళు కూడా భక్తి చేస్తూ ఉంటారు. అలాగ చేయబడినటువంటి భక్తినేమో తామస భక్తి అంటారు. అదేవిధంగా ఐశ్వర్యం కోసం అని చెప్పి, తర్వాత ఏదో యశస్సు కోసం, కీర్తి కోసం అని చెప్పేసి తమే సుఖపడాలి అనేటువంటి విషయంగా కొంచెం రాజస బుద్ధితో కూడుకునేటువంటి వాళ్ళు భక్తి చేస్తూ ఉంటారు. దాన్ని రాజస భక్తి అంటారు. తర్వాత మేము తెలిసో తెలియకో చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా నిర్మూలించు స్వామి అని చెప్పి మనస్ఫూర్తిగా
వాళ్ళు అనుష్ఠానం చేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క కులధర్మం ప్రకారం వాళ్ళ యొక్క స్వధర్మానుచారం వాళ్ళేమో అర్చన చేస్తూ ఉంటారు. అదే తర్పం ఇలా చేస్తూ ఉండేటువంటి అర్చన అంతటినీ కూడా భగవదర్పణంగా చేస్తూ ఉంటారు. అటువంటి వాడిని సాత్విక బుద్ధి కలిగినటువంటి వాళ్ళు కావడం చేత దాన్ని సాత్విక భక్తి అంటారు. కానీ అన్నిటిలోనూ కామన్గా ఉండేటువంటిది ఏమిటంటే భక్తిలో ఏమున్నాయంటే అర్చన, పాదసేవనం, శ్రవణం, చింతనం ఇవన్నీ ఉన్నాయిగా. ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఇలాగ చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళల్లో ఏ విధమైనటువంటి మానసిక మార్పులు మాత్రం కనిపించవు. వాళ్ళ అహంకారం, నేను అనేటువంటిది, నేను చాలా గొప్పవాడిని, నేను ఇలా చేస్తున్నాను, నేను అలా చేస్తున్నాను, నా యొక్క బాడీ లాంగ్వేజ్ ఇలా ఉంటుంది, నా మనస్తత్వం ఇలా ఉంటుంది, నేను మారను అవి మాత్రం వాటిల్లో ఏ మార్పు లేకుండా ఉంటారు. వాళ్ళు భక్తి చేస్తూ ఉంటారు. కాబట్టి భక్తి అనేటువంటిది ఏమిటంటే ఓ 10 డ్రెస్సులు ఉన్నాయనుకో, 11వ డ్రెస్సు, ఈ 10 డ్రెస్సులు బయట పారేసేసి 11వ డ్రెస్ వేసుకోడు వాడు. 10 డ్రెస్సులు ఉండాలి, తర్వాత 11వ డ్రెస్. ఈ డ్రెస్ ఏమిటంటే భక్తి. ఈ విధంగా చేస్తూ ఉంటారు అని చెప్పి ఇటువంటి వాళ్ళు ఉంటారమ్మా. ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే వాళ్ళ ప్రారంభ కర్మ వశాత్తు వాళ్ళకి సంస్కారాలు, పూర్వజన్మ సంస్కారాలు కానీ ఏమాత్రమైనా సరే వాళ్ళల్లో కానీ పైకి వచ్చినప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుందంటే మద్గుణ శృతి మాత్రేణ. అటువంటి వాళ్ళు భక్తి చేస్తున్నారుగా. ఈ చేస్తూ ఉండేటువంటి సందర్భంలో ఒకానొక సందర్భంలో వాళ్ళకి ఏమనిపిస్తుందంటే నా గుణాలను వినాలి అనేటువంటి ఒకానొక కోరిక లోపల నుంచి ఠక్మని బయటకు వస్తుందమ్మా. వచ్చేటప్పటికీ అప్పుడు వాళ్ళ మనసుల్లో మార్పులు కరగడం ప్రారంభిస్తాయి. అది ఎవరికో కానీ జరగదు. అలాగా నా గుణాలు వినడం అనేటువంటి దాని ప్రకారం అంటే అన్నిట్లోనూ నేనున్నాను. ఇందుగలడందులేడని సందేహము వలడు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే అని చెప్పిన తరువాత మాత్రమే హిరణ్యకశిపుడికి స్తంభంలో ఉన్నాడా, ఎందుగలడు అందులేడని అంటున్నావు కాబట్టి అయితే స్తంభంలో ఉన్నాడా అని వాడికి అప్పుడు ఆ భగవంతుడిని చూడాలి అనేటువంటి కోరిక వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే మద్గుణశృతి మాత్రేణ, నా గుణాలని విన్నాడు కాబట్టి. అలాగా హిరణ్యకశిపుడికే భగవంతుడిని చూసేటువంటి అవకాశం వచ్చింది కాబట్టి సామాన్యమైనటువంటి మానవులకి నా గుణాలు వినడం వల్ల ఏదో వాళ్ళకి లక్ ఉంటే, అదృష్టం ఉన్నట్టయితే అప్పుడు వాళ్ళు సర్వగుహాశయేమయి, మొత్తం సర్వంలోనూ కూడా నన్ను చూస్తూ ఉంటారు. నా తేజస్సుని, నా జ్ఞానాన్ని, నా సర్వవ్యాపకత్వాన్ని, నా స్వయం జ్యోతి స్వరూపాన్ని చెట్లలోను, పుట్టల్లోను అన్నిట్లోనూ చూస్తూ ఉంటారు. అలా చూస్తూ ఉండేటువంటి సందర్భంలో అప్పుడు వాళ్ళ మనస్సు గంగానది సముద్రం వైపుకు పరిగెడుతున్నట్టుగా వాళ్ళ మనస్సు నిరంతరం అన్నిట్లోనూ కూడా భగవంతుడిని చూసి ఆనందించేటువంటి మనస్తత్వం వాళ్ళకి ఏర్పడుతుందమ్మా. అటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు చేసినటువంటి భక్తినేమో నిర్గుణ భక్తి అంటారు అని చెప్పిన తరువాత ఇలాగ నిర్గుణ భక్తి చేస్తూ ఉండేటువంటి సందర్భంలో సారూప్యం, సామీప్యం, సాయుధ్యం అనేటువంటి విధులు కలుగుతూ ఉంటాయి వాళ్ళకి. అప్పుడు వాళ్ళు స్వామి ఇవేమీ కాదు, ఎందుకో నిన్ను చెయ్యాలి, వినా మత్ సేవనం జనాహ న గృహ్ణంతి, నీ సేవ నేను అలా చూస్తూ ఉండడం, నేను అలా ఎంజాయ్ చేస్తూ ఉండడమే తప్ప నాకు ఏ రూపం వచ్చిందో, నాకు నీ దగ్గర ఉన్నానా లేకపోతే బయట ఉన్నానా అనేటువంటిది ఇంకా లేదు. నాకు పరిపూర్ణంగా అన్నిట్లోనూ నువ్వే కనిపిస్తున్నావు, నీ ధ్యానమే, నీ మాటే, నీ పాటే, నీ పలుకే అనేటువంటి ఒక రకమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు వారికి అవొచ్చాయా ఇవొచ్చాయా అనేటువంటి స్థితి ఉండదు. అలాంటి పరిస్థితిలో దానిని అలా ఉండేటువంటి పరిస్థితిని ఆత్యంతిక భక్తి అంటారు. అటువంటి వాళ్ళకి ఏమి జరుగుతుందంటే తీవ్రజ్య త్రిగుణం, అప్పుడు సత్వరజస్తమో గుణాలు 3 కూడా వాళ్ళకి రాలిపోయి మద్భావాయ ఉపపద్యతే, నా భావంలోకి వెళ్ళిపోతారు. అప్పుడు నాలో పూర్తిగా కలిసిపోతారు. ఆ కలిసిపోవడం సాయుధ్యం కాదు. నిన్న చెప్పినట్టు పంచదార నీళ్లల్లో కలిసిపోయి ఇంకా పంచదార రుచి లేకుండా నీళ్ల రుచి మాత్రమే ఉండేటువంటి స్థితిలోకి వెళ్ళిపోతాడు. సాయుధ్యం అంటే ఏమిటంటే నీళ్లలో పంచదార ఉండి పంచదార యొక్క రుచి, నీళ్ల యొక్క రుచి రెండూ కనిపిస్తూ ఉంటాయి సాయుధ్యం అనేటువంటిది.
కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకా నేను అనేటువంటి నేను శరీరం అనేటువంటి స్మృతి లేకుండా సర్వం త్వమేవాహం, త్వం నీవే, ఏవ త్వం ఏవ నీవే, అహం నేను. ఇంక నేను అనేటువంటి భావం ఉన్నప్పుడు నీ రుచి వేరు నా రుచి వేరు అనేటువంటిది ఉండదు. ఆ త్వమేవాహం అనేటువంటి వేదవాక్యం యొక్క అనుభవం వీళ్ళకి కలుగుతుంది అని చెప్పిన తరువాత ఇప్పుడు ఇప్పుడు సాధారణమైనటువంటి మామూలుగా భక్తులు చాలామంది ఉంటారు కదా, ఈ 3 రకాల గుణాలతోనూ ఉంటారు, ఈ విధంగా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. ఇటువంటి వాళ్ళల్లో కొన్ని మార్పులు కలగాలి. ఆ మార్పులు దేనివల్ల కలుగుతూ ఉంటాయి అంటే, మేము భక్తి చేసేస్తున్నాము అన్నంతవరకే కానీ నా కోపం పోదు, నా ద్వేషం పోదు, నా యశస్సు నా కీర్తి కావాలి, నాకు సుఖపడిపోవాలి అనేటువంటి వాటిల్లో ఏమీ మార్పులు లేవు. కానీ మార్పులు రావాలి అని మనం కోరుకుంటూ ఉండాలి. అలాగ నాలో మార్పులు రావాలి అంటే నీ మనసు శుద్ధి పడాలి. ఆ శుద్ధి పడడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయమ్మా అని చెప్పి 5 శ్లోకాలలో ఆ కపిల మహర్షి తల్లికి ఈ విధంగా చెప్పాడయ్యా అని చెప్తూ, నిషేవితేనా నిమిత్తేన స్వధర్మేణ మహీయసా క్రియాయోగేన శస్తేన నాతిహింస్రేణ నిత్యశః. మొట్టమొదట నువ్వు మామూలుగా ఏ గుణం కలిగినటువంటి వాడైనా ఉంటాడుగా, వాడు పూజ చేస్తూ ఉంటాడుగా. పూజ చేస్తూ ఉండేటప్పుడు వాడు ఏం చేయాలంటే అనిమిత్తేనా, ఈవేళ కోరికలు ఏం కోరుకోకుండా హాయిగా ఎదురుగా ఇంట్లో దేవుడి గదిలోనో గుళ్ళోనో కూర్చొని కోరికలు ఏమీ మనసులోకి రానివ్వకుండా నిషేవితేన అనిమిత్తేన, ఏ విధమైనటువంటి ఫలతృష్ణ లేకుండా మామూలుగా వెళ్ళి దండం పెట్టుకుని, స్వామి నిన్ను చూడాలని వచ్చాను, అదే నాకు ఉండేటువంటి కోరిక, నాకు ఇంకేం కోరికలు లేవు అని చెప్పి కాసేపు కోరికలు లేకుండా చేసుకోవడం అనేటువంటిది ఒకటి ఫస్ట్. అదే అలా చేయాలి, అలాగా చేయాలి. తర్వాత మహీయస స్వధర్మేణ నిత్యశః. తర్వాత ఇలా చేస్తూ ఉంటారు. ఇలా చేస్తూ ఉండేటప్పుడు స్వధర్మేణ, ఇలా చేసేటువంటి పరిస్థితిలో నీ స్వధర్మం అనేటువంటిది ఒకటి ఉందిగా. గృహస్థ అనేటువంటి వాడు ఉంటాడు, వాడు ఏం చేస్తాడు, ఏదో సంధ్యావందనం, గృహస్థాశ్రమం నుండి సంధ్యావందనం చేసుకోవాలి, తర్వాత ఏదో ఉద్యోగం చేయాలి, తర్వాత ఏదో సంసారాన్ని పోషించుకుంటూ ఉండాలి, వీటి పనులన్నీ చేయాలి. కాబట్టి అదేవిధంగా స్త్రీలు ఉన్నారనుకోండి, పొద్దున్నే ఇంట్లో మొగుడికి పిల్లలకి కాఫీలు పాలు ఇవ్వకుండా వాళ్ళు ఎవరో రమ్మన్నారని చెప్పి గుళ్ళోకి వచ్చేసేసి ఇవన్నీ చేస్తే అది స్వధర్మాన్ని ఆచరించినట్టు అవ్వదు. కాబట్టి స్వధర్మేణ నిత్యశః మహీయస. మహీయస అంటే చాలా గొప్పదైనటువంటిది ఏమిటంటే స్వధర్మేణ. ఆ స్వధర్మాన్ని నువ్వు ఆచరించి నిత్య నైమిత్య కర్మలు, ఇంట్లో ఆడవాళ్ళైతే ఏదో దీపాలు పెట్టాలి, వంట వండుకోవాలి, ఏదో మడిగొట్టుకోవాలి, తర్వాత ఏదో నైవేద్యం సమర్పించుకోవాలి, ఏదో 2 స్తోత్రాలు చదువుకోవాలి, ఇంట్లో చేయాలి. ఇవన్నీ గుళ్ళో కాదు. ఇంట్లో చేయాల్సినటువంటి స్వధర్మం అంటే అది గుళ్ళోకి వెళ్ళి చేసేటువంటిది పరధర్మం, అది కాదు. అక్కడ స్వధర్మేణ నిత్యశః చెప్తే ఇలా చేయాలి. ఇలా చేస్తూ ఉండేటువంటి సందర్భంలో వాళ్ళు ఇంకోటి కూడా చేయాలంటే స్వధర్మాన్ని ఆచరించాలి. తర్వాత ఫలతృష్ట లేనటువంటి సేవ చేయాలి, భగవంతుడి యొక్క అర్చన అవి చేయాలి. తర్వాత అది కూడా నిత్యశః, నిత్యము చేస్తూ ఉండాలి చెప్తే. తర్వాత నాతిహింస్రేణ. నాతిహింస్రేణ, ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి హింస కలిగించకూడదు. అంటే ఏదో తిట్టడం కానీ, కొట్టడం కానీ, అది చేయడం కానీ, ఇది చేయడం కానీ, ఇలా ఏవో పనులు చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఏదో జంతువులు బలి ఇవ్వాలి, అవి చేయాలి, ఇవి చేయాలి. నా అతిహింస్రేణ, ఏ విధమైనటువంటి హింస చెయ్యకుండా క్రియాయోగేన, కర్మయోగం అంటే మనం చేసేటువంటి పనంతా కూడా భగవదర్పణం అనేటువంటి దాన్ని క్రియాయోగేన కర్మయోగం చేత చెయ్యాలమ్మా. ఇలా చేస్తావు. ఇది మామూలుగా ఇది చేస్తూ ఉంటే ఏమవుతుందో చివర చెప్తాడు. తర్వాత మధ్యిష్ణ్య దర్శన స్పర్శ పూజ స్తుత్య అభివందనై. అప్పుడమ్మా ఏం చేయాలి అంటే మధ్యిష్ణ్య, మత్ అంటే నా యొక్క ధిష్ణ్య అంటే ఆ రూపాన్ని మొట్టమొదటి దర్శనం చేయాలి. దర్శనం చేయాలంటే గుళ్ళోకి వెళ్ళి దర్శనం ఎలాగా చేసుకుంటాం, అది పక్కన పెట్టండి. మరి ఇంట్లో ఉండేటువంటి స్వధర్మం ఆచరించేటువంటి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చేయాల్సినటువంటి మధ్యధిష్ణ్య దర్శన.
మన ఇంట్లో ఉండేటువంటి పటము చిన్న విగ్రహం ఏదో ఉంటుంది, దానిని దర్శనం చేయాలి. అంటే దానిలో అయ్యా అమ్మవారి ఫోటో ఉంటే అమ్మవారిని అమ్మ నువ్వు ఇలా ఉన్నావు అని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారి యొక్క ఆ సర్వాంగాల్ని కూడా దర్శనం చేయాలి. తర్వాత స్పర్శన, వెంటనే చేతితో 2 చేతులతోనూ ఆ పాదాలను ఇలా ముట్టుకొని కళ్ళకు అద్దుకొని అమ్మ నీ పాదాన్ని నేను ముట్టుకుంటున్నాను అని. తర్వాత పూజ, ఏదో పుష్పాలతోనో లేకపోతే అక్షతలతోనో ఏదో పద్ధతులతో ఉన్నాయి కాబట్టి ఆ పద్ధతులతో ఆ పూజ చేస్తూ ఉండాలి. స్తుతి చేస్తూ ఉండాలి, అంటే ఆ పారాయణ చేస్తూ ఉండాలి. అభివందనై, అలాగ నమస్కారం చేయాలి. ఇది ఇంట్లో చెయ్యాలి. అన్ని సత్వరజస్తమో గుణాలు ఉన్నవాళ్ళు ఈ విధంగా ఎందుకు చెయ్యాలి, దీనివల్ల ఏమిటి కలుగుతుంది అంటే మనసులో మార్పులు వస్తాయి, మనసు విశుద్ధమవుతుంది. అప్పుడు విశుద్ధమైనటువంటి మనసులోకే భగవంతుడు వస్తాడు. ఇంతవరకు ఏం జరిగింది అంటే నా దంభం, నా కోపం, నా యశస్సు, నా కీర్తి, నా ఉద్యోగం అనేటువంటి అహంకారాలు ఇంకా ఉండిపోయి మనం చేస్తుంటాం ఆ 3 భక్తుల్లో. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు ఇవి ఆచరించడం వల్ల, అంటే స్వధర్మాన్ని ఆచరించడం వల్ల, తర్వాత ఏ విధమైనటువంటి కోరికలు లేకుండా ఒక్కసారి మనం అలా పూజ చేసుకుందాం అనుకోవడం, తర్వాత హింస ఏమీ చేయకుండా, అదేవిధంగా మన ఇంట్లో ఉండేటువంటి విగ్రహాన్నో పటాన్నో దాన్నేమో దాన్ని దర్శనం చేయడం, దాన్ని స్పృశించడం, దాన్ని ఏదో దాన్ని శుభ్రంగా కడగడం, తుడవడం అవి చేస్తూ ఉండడం, ఇలా అర్చన చేస్తూ ఉండడం, ఇలాగ మనస్ఫూర్తిగా చేస్తూ నమస్కారం పెట్టాలి. వందనై, నమస్కారం పెట్టాలి. గుళ్ళోకి వస్తుంటారు, ఎవరు కూడా నమస్కారాలు పెట్టాలి. 2 చేతులు కిందకి ఇలా ఆడించుకుంటూ ప్రదక్షిణం చేస్తూ ఉంటారు తప్ప దండం పెట్టుకుంటూ ప్రదక్షిణ చేయడం అనేటువంటిది చెయ్యాలి. వందనై. తరువాత ఇలా చేసిన తర్వాత ఇంత ముందుకు చెప్పాను కదా నేనమ్మా, భూతేషు మద్భావనయ, నీకు కనిపిస్తూ ఉంటారు. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు అందరూ కనిపించకపోవచ్చు, కానీ ఒకసారి నువ్వు ఇటు చూసావు అనుకో, నీ ఇంట్లో చెట్లు ఉంటాయి, పొట్లు ఉంటాయి, ఏదో పిల్లి వెళ్తుంది, కోతి వెళ్తుంది, చీమలు వస్తూ ఉంటాయి, ఇవి కనిపిస్తూ ఉంటాయి నీకు. అటువంటి భూతేషు, అటువంటి భూతముల యందు, అటువంటి జీవుల యందు మద్భావనయ, నా భావన చేస్తూ ఉండాలి. ఓహో స్వామి నువ్వు చీమ రూపంలాగా చేయాలి, ఎలక రూపంలో వచ్చావో, పిల్లి రూపంలో వచ్చావో, కుక్క రూపంలో వచ్చావో, చెట్టు రూపంలో వచ్చావో, పువ్వుల రూపంలో వచ్చావో, ఆకుల రూపంలో వచ్చావా అని భావన చేయడమే. ఇటువంటి భూతేషు మద్భావనయ, ఇవన్నీ నీకు చెప్పాను కదమ్మా, కాబట్టి ఇలా చేయాలి. తరువాత ఇంకా ఏం చేయాలి అంటే నన్ను భావించుట చేత తరువాత సత్వేన, అప్పుడు నీకు తెలియకుండానే ఇలా చేయడం వల్ల నీకు ఆ బలం కలుగుతుందమ్మా. ఆ బలం కలిగి నీకు ఆ కఠినమైనటువంటి ధైర్యం వస్తుంది. సత్వేన అంటే ధైర్యం చేత, బలం చేత, అసంగమేన చ, అసంగత్వం కలుగుతుంది. ఇంకా దేనితోనూ సంగత్వం ఉండదు. అన్నింటినీ అంటించుకుని దాని గురించి పీకులాట్లు అనేటువంటివి నెమ్మదిగా తగ్గుతూ ఉంటాయి, ఒక్కసారి తగ్గిపోవు. అలా ఇటు పైన చెప్పినటువంటి పద్ధతులన్నీ చేస్తూ ఉంటే అంటించుకోవడం, వాటిలో వెనకాల పీకులాట పడడం, కంగారు పడిపోతూ ఉండడం, మనసు నిండా వాటిని నింపుకునేటువంటి ఆ సంగత్వం అనేటువంటిది పోతుందమ్మా. అసంగమేన చ, ఈ విధంగా అసంగత్వం వస్తుంది, వైరాగ్యం వస్తుందమ్మా అని చెప్పిన తరువాత ఇంకా ఏమన్నారంటే, ఇంకా నెక్స్ట్ నువ్వు చేయాల్సినటువంటి పనులు మహతాం బహుమానేన, మహాత్ములు ఉంటారు. అంటే ఉదాహరణకి మహాత్ములు ఎవరున్నారండి అంటే మనకు కనిపించే వాళ్ళు ఎవరు మహాత్ములు కాదని మనం అనుకున్నాం. ఇంట్లో పరమాచార్యుల వారో, రమణ మహర్షో, శ్రీరామకృష్ణ పరమహంసో, వివేకానంద స్వామో, లేకపోతే ఏదో అమ్మవారి ఫోటోనో, వాళ్ళు మహాత్ములు అనుకుంటాం. లేకపోతే కొంచెం పండితులైనటువంటి వాళ్ళు, జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, వాళ్ళు వచ్చారనుకో, వాళ్ళు వచ్చేటప్పటికి నువ్వే పెద్ద ఇది చెయ్యక్కర్లేదు. మహతాం, అటు మహాత్ములు కానీ వాళ్ళని బహుమానేన ఆదరించాలమ్మా, వాళ్ళని ప్రేమగా చూడడం, వాళ్ళని గౌరవించడం అనేటువంటిది చెయ్యాలి. దీనానాం, అటు మహాత్ములకి అలా చెయ్యాలి. దీనానాం, దీనులు వస్తూ ఉంటారు, బయట ఏదో ముష్టి వాళ్ళు వస్తుంటారు, ఆకలిగా ఉంది అన్నం పెట్టంటారు, అమ్మ 1 రూపాయి అంటారు. లేకపోతే మీరు అటు ఇటు వెళ్తున్నప్పుడు అక్కడ ఎవరో మనుషులు కనిపిస్తూ ఉంటే దీనంగా ఉండేటువంటి వాళ్ళకి గుళ్ళో కొబ్బరికాయ బదులు వాళ్ళకి ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చి కడుపు నిండా అన్నం తిను అని చెప్పి దీనానాం అనుకంపయ, దీనుల యందు దయ చూపించడం. తరువాత ఆత్మతుల్యేషు, మనతో సమానమైనటువంటి వాళ్ళ చేత మైత్ర్యాచ, మైత్రి కలిగి ఉండాలి, వాళ్ళతో స్నేహం కలిగి ఉండాలి. అంటే మన పక్క వాళ్ళతోనూ, మనకి ఫ్రెండ్స్ అయినటువంటి వాళ్ళతోనూ ఎక్కడా కూడా పొరపక్షాలు లేకుండా, మొహాలు ఇటు అటు తిప్పేసుకోకుండా వాళ్ళతో మైత్రిభావంతో ఉండాలన్నా. తరువాత యమేన,
యమము కలిగి ఉండాలి. యమము అంటే ఏమిటి? మామూలుగా యమము అనేటువంటి కంట్రోల్ అన్నమాట. ఏమిటి? మానసికంగా, తర్వాత ఇంద్రియ కంట్రోల్ ఉండాలి. నియమేన, వీటిలన్నింటి కూడా ఒక నియమాన్ని పాటిస్తూ ఉండాలమ్మా. ఇలాగ ఉంటూ ఉండేటువంటి సందర్భంలో ఏం చేయాలి అనేటువంటి దాన్ని చెప్తూ, తర్వాత ఇందులో యమము నియమము, యమ నియమాలు అనేటువంటి దానికి మామూలుగా చెప్పేటువంటిది ఏంటంటే అహింస, సత్యం చేయడం, ఆస్తేయం అంటే ఎవరు పరుల ధనాన్ని కోరకుండా ఉండడం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం అంటే ఏమిటి? భోగాలు వెనకాల పడిపోతూ ఉండడం, ఇవన్నీ తగ్గించుకుంటూ ఉండాలమ్మా. ఇలాగ తగ్గించుకుంటూ ఉండి శౌచం కలిగి ఉండాలి. అంటే ఏమిటి? ఆంతరికమైనటువంటి శుభ్రత ఉండాలి, బాహ్యమైనటువంటి శుభ్రత ఉండాలి. ఇంట్లో అన్ని వస్తువులు పారేసేసి నేను భక్తి చేస్తున్నాను కాదు, ఇల్లు తుడుచుకోవాలి, బట్టలన్నీ మడత పెట్టుకోవాలి, ఇల్లంతా క్లీన్గా ఉండాలి, పూజ చేసుకుంటూ ఉండాలి, మంచి సుగంధమైనటువంటివి పెడుతూ ఉండాలి. ఇవన్నీ కూడా ఏమండి? వీటిలన్నిటి చేయడానికి ఎంత పని ఉంది? ఇంట్లో పని మనుషులు ఉంటారు, వాళ్ళు చేస్తూ ఉంటారు. ఓ దీపం వెలిగించి శుచి శుభ్రంగా మంచి బట్ట కట్టుకొని శుభ్రం పౌడర్ అది రాసుకుని హాయిగా కూర్చుని ఆ భగవంతుని మీదే దృష్టి పెట్టుకుంటూ ఉండేటువంటి పని చేయాలమ్మా. ఇలాగ చేస్తూ ఉండేటువంటి దాంట్లో సంతుష్టి, తపస్సు, సంతృప్తి కూడా ఉండాలి. ఇలా అంటే మనకు వచ్చింది చాలేదు, ఎందుకు అనవసరమైనటువంటివి అనేటువంటి ఒక సంతృప్తి భావనతో కూడా ఉండాలమ్మా. తరువాత ఇంకా ఏం చేయాలంటే ఆధ్యాత్మిక అనుశ్రవణాత్, అధ్యాత్మకు సంబంధం అంటే భగవత్ సంబంధమైనటువంటి అధ్యాత్మశాస్త్రానికి సంబంధించినటువంటివి నిత్యము వింటూ ఉండాలమ్మా. భాగవతం ఉందనుకోండి, భాగవతం 10 నిమిషాలు 20 నిమిషాలు భాగవతం చెప్పింది వింటూ ఉండాలి. తర్వాత రామాయణం వినాలి, తర్వాత ఇంకోటి ఏదో చేయాలి. పెద్దల మహానుభావులు ఏదైనా చెప్తూ ఉండేటువంటి మంచి విషయాలు ఏవైనా ఉంటే వాటిని వింటూ ఉండాలమ్మా. ఇలా వింటూ ఉంటే సరిపోతుందా? కాదు, నామ సంకీర్తనాతి చ, నామ సంకీర్తనం కూడా చేస్తూ ఉండాలి. అంటే ఒక సంగీతం వచ్చినటువంటి వాళ్ళు కాసేపు ఇది విన్న తర్వాత ఈ భోజనం అయిపోయిన తర్వాత ఖాళీగా మధ్యాహ్నం నిద్ర పట్టినప్పుడు అప్పుడు ఏం చేశారంటే పాట వచ్చినటువంటి వాళ్ళు నెమ్మదిగా రామనామం, కీర్తనం ఏదో పాడుకుంటున్నాం. అది రానటువంటి వాళ్ళు ఓం నమో భగవతే వాసుదేవ, ఓం నమో నారాయణాయ అనుకుంటూ అరగంట, పావుగంట, 30 గంట అలా చేస్తూ ఉండాలమ్మా. తర్వాత ఆర్జవేన, రుజు స్వభావం కలిగి ఉండాలి. అంటే స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అంటారు. అంటే అది నోటికి వచ్చినట్టు ఉండడం అని కాదు, అంటే సాత్వికమైనటువంటి గుణంతో మంచి పనులు చేయాలి. ఏ అవినీతి పనులు చేయకుండా ప్రేమపూర్వకంగా ఉండేటువంటి దాన్ని ఆర్జవేన రుజుస్వభావంతో ఉండాలమ్మా. తరువాత ఆర్య సంగేన, సత్పురుషులతో సంఘం ఉండాలి. ఏదో కిట్టి పార్టీలని, సినిమాలకని, వ్యాపారాలని, తర్వాత ఏమో ఏదో ఈ పార్టీలని ఆ పార్టీలు అనేటువంటివి కాదు. ఆర్య సంగేన, మంచి మాటలు చెప్పేటువంటి వాడు నీ చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళడమో లేకపోతే వాళ్ళని మన ఇంటికి పిలిచో కాసేపు వారానికి ఒకసారి 4 మొక్కలు చెప్పండి వినాలి అని చెప్పి ఆర్యులు అంటే గౌరవించదగినటువంటి వాళ్ళతో సంగత్వం ఉండాలమ్మా. తథా ఇదే కదా, అదేవిధంగా నిరహంక్రియా, అహంకారం లేకుండా ఉండాలి. అహంకారం అంటే నేను సైంటిస్ట్ని, నాకు ఎంత డబ్బు ఉంది, నాకు ఇన్ని కార్లు ఉన్నాయి, నాకు ఎంత ఇది ఉంది, నా చుట్టూ 10 మంది తిరుగుతూ ఉంటారు, నేనేమో ఇన్ని మంచి వస్త్రాలు కట్టుకుంటాను, నాకు ఇన్ని ఇళ్ళు ఉన్నాయి అనేటువంటి భావంతో ఉండి మనుషులందరినీ తీసి పారేస్తూ ఒక రకమైనటువంటి బాడీ లాంగ్వేజ్తో బిహేవ్ చేసేటువంటిది అది మనకు తెలుస్తూ ఉంటుంది. మనం అలా చేస్తున్నాం లేదు, దానిని అంతా తగ్గించేసుకుని నేను ఒక మానవుణ్ణి, నా శరీరంలో భగవంతుడు ఉన్నాడు, ఇవన్నీ చేస్తూ ఉండాలి, నా మనసు నిండా కృష్ణ పరమాత్మ ఉన్నాడు, విష్ణుమూర్తి ఉన్నాడు అనేటువంటి భావం నువ్వు ఇలా పెంచుకుంటూ ఉంటే నిరహంక్రియా, అహంకారం లేకుండా ఉంటుందమ్మా. మొట్టమొదటి నువ్వు చెయ్యాలి, తర్వాత ఇవన్నీ చేస్తూ ఉండేటప్పటికి నీలో నిరహంక్రియా అటువంటి జరుగుతుంది. తరువాత మత్ ధర్మణ, నా ధర్మాలను అనుష్ఠించాలి. అంటే ఏమిటన్నమాట? నా ధర్మాలు అంటే భగవద్ధర్మాలు అంటే ఏమిటి? జాలి చూపించడం, మంచిగా ఉండడం, సాత్విక గుణంతో ఉండడం, తర్వాత పూజ చేస్తూ ఉండడం, భాగవతాది పురాణాలను వింటూ ఉండడం, మనసులో నిత్యము కూడా అది చేస్తూ ఉండడం, ఇవన్నీ కూడా నుంచుని చేయొచ్చు, కూర్చుని చేస్తూ పని చేస్తూ నిద్రపోతున్నప్పుడు కూడా చేసి నిద్ర పట్టదు, మనసు మీద పడుకున్నాం గంట వరకు నిద్ర పట్టదు, అప్పుడు సెల్ ఫోన్ చూసి అవి చూసి ఇవి చూసి చూడకుండా ఆ నామస్మరణం లేకపోతే దానికి సంబంధించినటువంటిది వింటూ ఈ విధమైనటువంటి ట్రైన్ మనసుకి చేస్తూ ఉండాలి. మద్ధర్మేణ,
నా ధర్మాలను ఈ విధంగా అనుష్ఠించేటువంటి పురుషస్య ఆ మానవుడికి ఏతై ఈ పైన చెప్పినటువంటివన్నీ ఉన్నాయా ఏతై ఈ పైన చెప్పినటువంటి గుణముల చేత అంటే ఆ ట్రైనింగ్ వల్ల ఆ విధంగా చేయడం వల్ల అమ్మా ఏం జరుగుతుందో తెలుసా అంటే పరిసంశుద్ధ బాగుగా ఇంకా బాగుగా శుద్ధ ఆశయ పరిసంశుద్ధ ఆశయ అంటే ఇక్కడ మనసు అన్నమాట. అప్పుడే మిక్కిలి శుద్ధమైపోతుందమ్మా మనసు ఇన్ని పనులు చేయడం వల్ల. అప్పుడు అంజస వెరీ ఈజీ, అంజస అంటే చాలా తేలిగ్గా అంటే అబ్సల్యూట్లీ వెరీ ఈజీలీ శృతమాత్ర గుణం అలాగ ఇవన్నీ చేయడం వల్ల నీ మనసు పరిశుద్ధమవుతుంది, చిత్తశుద్ధి కలుగుతుంది. ఎప్పుడైతే నీకు చిత్తశుద్ధి కలిగి నీ మైండ్ క్లియర్గా ఉంటుందో అప్పుడు అంజస వెరీ ఈజీగా శృతమాత్ర గుణం నా గుణాలు ఒక్కసారి వింటే చాలు. శృతమాత్ర వింటే చాలు, శృతమాత్రం చాలు అంటే వెరీ క్విక్గా నీకు మద్గుణం నా గుణాలు వినడం వల్ల అప్పుడు నన్ను అభ్యేతి నన్ను పొందేస్తావు అన్నాడు. అంటే చూడండి ఎంత అద్భుతమైనటువంటివి ఇచ్చాడు. అంటే ఏం చేయాడనమాట, స్వధర్మం చేయాలి, హింస లేకుండా ఉండాలి, తర్వాత ఏమో నీ ఇంట్లో ఉండేటువంటి ఆ భగవంతుడి యొక్క స్తోత్రం చేయాలి, పూజ చేయాలి, ముట్టుకోవాలి, అక్కడ క్లీన్గా చేయాలి, ఎదురుగా కూర్చుని ఏదో ఒక రకమైనటువంటి లింకు ఆ భగవంతుడితో పెట్టుకుంటూ ఉండాలి. తర్వాత ఇంటి ముందు ఎవరైనా ముష్టి వాళ్ళు వచ్చేటప్పటికి ఎంతో ప్రేమతో వాళ్ళకి అనుకంపయా దీనయాహ వాళ్ళకి చేస్తూ ఉండాలి. ఇంటికి మహాత్ములు ఎవరైనా వస్తే వాళ్ళకి నమస్కారం పెట్టాలి, వాళ్ళు ఎవరు లేనప్పుడు ఆ ఫోటోలకి నమస్కారం పెట్టుకుంటూ ఉండాలి. ఇవన్నీ అలాగ చేస్తూ ఉండేటప్పటికి అమ్మ మనసు పరిసంశుద్ధ ఆశయ అంటే మనసు పరిసంశుద్ధి ఇది అయిపోతుందమ్మా. అప్పుడు చాలా తేలిగ్గా భాగవతం చెప్పింది నువ్వు విన్నావు అనుకో, ఈ పనులు చేస్తూ ఉండేటువంటి వాళ్ళు భాగవతం శృతమాత్ర గుణం ఈ కొంచెం వింటే చాలు ఆఖ్యేతి నన్ను వెంటనే పొందేస్తారమ్మా అన్నాడు. ఇది చేయాల్సినటువంటి పని. రేపటి కార్యక్రమంలో ఆయన ఇంకా ఏం చెప్పాడు అనేటువంటి విశేషాన్ని చెప్తానయ్యా విదురా అన్నాడు మైత్రేయ మహర్షి.